పూజ స్టార్ట్ చేసే ముందు ప్రతి పూజారి శుక్లాంబరధరం అని ఒక దాంతో శ్లోకంతో స్టార్ట్ చేస్తారు. దానివల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. నాకు తెలిసి మీరందరూ కూడా శుక్లాంబరధరం విష్ణు వినే ఉంటారు. అది ఏం చెప్తున్నారు శ్లోకం అని తెలియాలి తల్లి. ఇప్పుడు నాన్న పెళ్ళయిందా నీకు? సరే, నాకు పెళ్ళయింది. నేను మా అమ్మాయికి ఈ స్థితిలో ఉన్నానని చెప్పాలంటే, ఈరోజు ఇలా ఉన్నానంటే, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చానో లేదా ఎంత సుఖవంతం బయటకు వచ్చాను చెప్పుకుని ఈ రోజు స్థాయి దగ్గర ఆపుతా. అంతే కదా. అంటే ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అని తెలియాలంటే ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి లైఫ్. అలాగే ఈ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది శ్లోకం. ఇప్పుడు వెనక నుంచి వెళ్దాం. సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నం అంటే కష్టాలు, కష్టాలు పోతే శాంతి సుఖం వస్తుంది. సర్వ అనేకమైన కష్టాల నుంచి పోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను కామన్ మ్యాన్ని, నేను కూడా యాంకరింగ్ ఫీల్డ్లో రావాలనుకుంటున్నాను. వస్తున్న సందర్భంలో ఒక ప్రాబ్లం ఎదురైంది. ఎట్లా మాట్లాడాలి, ఆ టాక్ ని ఎంత చక్కగా ప్రొలాంగ్ చేయాలి అనే విషయం నాకు అర్థం కాలేదు. బికాస్ ఐఎమ్ న్యూ ఎంట్రాంట్. అప్పుడు మీ దగ్గర అప్పుడు నేను కళ్ళు మూసుకున్నా. ధ్యాయేత్, ఎవరు వస్తే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అని తలుచుకున్నా. ధ్యాయేత్ అంటే తలుచుకోవడం. తలుచుకుంటే జ్యోతి అనే మీ పేరు గుర్తొచ్చింది. ఓకే, సో జ్యోతిని రీచ్ అవుట్ అయితే ఈ యొక్క టాక్ ని ఎట్లాగా ఎన్హాన్స్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు అనే క్లూ ఇస్తుంది బిడ్డ. నాకు అర్థమైంది. అయితే జ్యోతి అందరికి అందుబాటులో ఉంటుందా తెలియదు నాకు. జ్యోతి ఎలా ఉండాలి? ప్రసన్నవదనం. ఎప్పుడు మీరు చక్కగా నవ్వుతూ ప్లెజెంట్ గా ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ మీ దగ్గర ఉండాలి. ఓకే. శశివర్ణం, కొద్దిగా కైండ్ ఇనఫ్, దయ కలిగి ఉండాలి. చతుర్భుజం అంటే అందరి దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలి. ఎవరు అడిగినా ఈ డిజిటల్ మీడియా జ్యోతి యాంకరింగ్ బాగా చేస్తుంది, తనకు అన్నీ తెలుసు అనే ఒక ఇన్ఫర్మేషన్ దగ్గర ఉండాలి. విష్ణు అంటే వేర్ ఎవర్ యు గో యూ కెన్ ఫైండ్ జ్యోతి యాజ్ అన్ యాంకర్, తెలిసింది. ఇంకేం ఉండాలి అమ్మాయి? శుక్ల అంబరధరం. అంబరం అంటే ఆకాశం, అంటే అనంత గుణాలు. శుక్లం అంటే తెల్లని, అంటే జ్ఞాని. జ్ఞానం ఉన్నవాడు తెలిసిన వాడిని తెలియని వాడిని సమానంగా చూచేవాడు, చదువుకున్న వాడిని చదువు లేని సమానంగా చూచేవాడు జ్ఞాని. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమవుతుంది? ఓకే, నాకు ప్రాబ్లం వచ్చింది, జ్యోతిని తలుచుకున్నాను. జ్యోతి ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంది, కైండ్ ఇనఫ్ ఉంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, జ్ఞాని అందరినీ సమానంగా చూస్తుంది. ఈ 4 గుణాలు ఉన్నాయి కాబట్టి నేను జ్యోతిని రీచ్ అవ్వచ్చు టు రిజాల్వ్ మై ప్రాబ్లం. ఇది కదా. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నేను నా దగ్గర ఈ 4 గుణాలు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నేను ప్లీజింగ్ పర్సనాలిటీ ఉందా నా దగ్గర? ఐఎమ్ ఏ రియల్లీ కైండ్ ఇనఫ్ టు పీపుల్, ఐఎమ్ ఏ రియల్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఎమ్ ఏ ట్రీట్ ఎవ్రీవన్ అలైక్. ఈ గుణాలు ఉన్నాయా లేదా అని నేర్చుకోవాలి శ్లోకం ద్వారా. నేర్చుకుంటున్నావా? ఇప్పుడు బయట కూడా మనం చూస్తే, ఇప్పుడు ఎవరితో అయినా మనకి ఏదైనా ఒక డౌట్ వచ్చినప్పుడు మనకి చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకేదైనా యాంకరింగ్ లో డౌట్ వచ్చినా ఒకరిని ఎవరినైనా అడగాలంటే మనకి వాళ్ళ మీద వాళ్ళు బాగా మాట్లాడతారా లేదా, లేదా అడిగితే ఎలా ఫీల్ అవుతారు, ఎలా చెప్పగలుగుతారు, ఇవన్నీ మనం చూసుకొని మాట్లాడతాం. అది కదమ్మా. అదే ఈ గుణాలు మీరు అలవర్చుకోవడానికి ఈ శ్లోకం చదువుతాం మేము. మరి రోజు పూజలో శ్లోకం చదివి నేను ఎప్పుడు కోపంగా ఉండి నా దగ్గర దయ లేకుండా ఎవరు నా దగ్గర రాకుండా భయపెడుతూ ఉన్నా, ఓకే ఈ అమ్మాయి తేడా చూస్తూ ఉన్నా అనుకో, శ్లోకం చదివితే లాభం ఏంటమ్మా నాకు? ఈ 4 గుణాలు అలవర్చుకోవడం కోసం మంత్ర రూపంలో మనకి ఇచ్చారు పెద్దవాళ్ళు. అవునమ్మా. స్కూలింగ్ నుంచి కూడా మన ప్రతి ఒక్క పిల్లవాళ్ళ నోట్లో శుక్లాంబరధరం అని ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం నేర్చుకుంటున్న గుణాలు మనం నేర్చుకోవట్లేదు. మరి ఎందుకు చదవటం? ఇప్పుడు ఉదాహరణకి మెమ్మగారు ఏదో ఆహారం పదార్థం ఉండారనుకో, ఏదో పప్పు సాంబార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు అమ్మకి అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ రుచి చెప్తూ తిన్నావు అనుకో, అమ్మకి ఎలా ఫీల్ అవుతుంది? బాగా చేశాను, ఆనందపడుతుంది. అలాగే ఈ శ్లోకం చదివినప్పుడు ఈ గుణాలు మనం అలవరుచుకుని చదివినట్లయితే, అది జీవితంలో మనం వాటిని వ్యక్తపరిచినట్లయితే, ఆ గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనం చూసి చాలా ఆనందపడతాడు. ఇది లేకుండా మంత్రం చదివి బయటికి వెళ్ళి ఇష్టం వచ్చి ప్రవర్తిస్తే ఈ మంత్రానికి ఫలితం ఏముందమ్మా?
ఏదో అమ్మన్న పెట్టింది జంతువులాగా తినేసి తినేసాం. బయటికి వచ్చావు, రుచి పచ్చి చెప్పకుండా. ఏదో పెడితే తింటుందండి మా అమ్మాయి అంటుంది అమ్మ కూడా నిర్లిప్తతో. అలా కాకుండా చేసే పని యందు, చేసే చదివే చదువు యందు శ్రద్ధ కలిగి అర్థం చేసుకుని చేస్తే మంచిది. ఆ భావంతో ఈ యొక్క శుక్లాంబరధరం విష్ణు ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక విషయం గుర్తు వచ్చింది. నా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళేవాళ్ళం. సో నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అలా గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. సో అప్పుడు ఓన్లీ ఈ శుక్లాంబరధరము తినే ఫుడ్ మనం ఆఫ్టర్నూన్ లంచ్ తింటాం కదా, ఆ టైంలో ఫస్ట్ ప్లేట్లో ఫుడ్ పెట్టిన తర్వాత మనం శుక్లాంబరధరం విష్ణు అది స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గర వెళ్తాం. గుడ్ జాబ్. సో అలా ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఎందుకు ఇలా చెయ్యాలో చెప్తానమ్మా. ఇప్పుడు మనిషిగా ఉన్న మీరు, మీకు ఎవరైనా ఆహారాన్ని పెడితే ఆహారం ఇచ్చింది పరమాత్మ కాబట్టి మనం ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పాలి. స్వామి ఈ రోజు నాకు ఇంత ఆహారం అందించా కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పడం భగవన్నామాన్ని తీసుకుంటాం. కాసేపు కళ్ళగద్దుకుని భోజనం చేస్తాం. అలా కాకుండా మీ ముందున్న ప్లేట్లో ఆహారాన్ని దేవుణ్ణి స్మరించకుండా వెంటనే తిన్నారనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? వచ్చే జన్మ మీరు తెలుసా? నరకం కాదు, తిరిగి పుడతాం. మనం ఎలా పుడతాం? పాముగాను ఒక జంతువుగా పుడతాం. ఎందుచేత ఒక కుక్క ముందు ప్లేట్లో అన్నం పెడితే అది మనలాగా దేవుడికి తలుచుకుని తిందో, వెంటనే తినేస్తుంది. ఇప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంది? అలానే ఉంది. యుక్త చేష్టస్సు కర్మసు, నా ప్రవర్తన ఒక జంతువులాగా ఉంది, పెట్టగానే తిన్నాను తలుచుకోకండి. కాబట్టి మై డెస్టినీ వుడ్ బి యానిమల్ కింగ్డమ్ చెప్పకుండా ఏదో పెడితే తింటుందండి మా అమ్మాయి అంటుంది అమ్మ కూడా నిర్లిప్తతో. అలా కాకుండా చేసే పని యందు, చేసే చదివే చదువు యందు శ్రద్ధ కలిగి అర్థం చేసుకుని చేస్తే మంచిది. ఆ భావంతో ఈ యొక్క శుక్లాంబరధరం విష్ణు ఇచ్చారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక విషయం గుర్తు వచ్చింది. నా చిన్నప్పుడు మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళేవాళ్ళం. సో నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ అలా గవర్నమెంట్ స్కూల్లో చదవడం జరిగింది. సో అప్పుడు ఓన్లీ ఈ శుక్లాంబరధరము తినే ఫుడ్ మనం ఆఫ్టర్నూన్ లంచ్ తింటాం కదా, ఆ టైంలో ఫస్ట్ ప్లేట్లో ఫుడ్ పెట్టిన తర్వాత మనం శుక్లాంబరధరం విష్ణు అది స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత ఫుడ్ దగ్గర వెళ్తాం. గుడ్ జాబ్. సో అలా ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఎందుకు ఇలా చెయ్యాలో చెప్తానమ్మా. ఇప్పుడు మనిషిగా ఉన్న మీరు, మీకు ఎవరైనా ఆహారాన్ని పెడితే ఆహారం ఇచ్చింది పరమాత్మ కాబట్టి మనం ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పాలి. స్వామి ఈ రోజు నాకు ఇంత ఆహారం అందించా కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పడం భగవన్నామాన్ని తీసుకుంటాం. కాసేపు కళ్ళగద్దుకుని భోజనం చేస్తాం. అలా కాకుండా మీ ముందున్న ప్లేట్లో ఆహారాన్ని దేవుణ్ణి స్మరించకుండా వెంటనే తిన్నారనుకో, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? వచ్చే జన్మ మీరు తెలుసా? నరకం కాదు, తిరిగి పుడతాం. మనం ఎలా పుడతాం? పాముగాను ఒక జంతువుగా పుడతాం. ఎందుచేత ఒక కుక్క ముందు ప్లేట్లో అన్నం పెడితే అది మనలాగా దేవుడికి తలుచుకుని తిందో, వెంటనే తినేస్తుంది. ఇప్పుడు మన బిహేవియర్ ఎట్లా ఉంది? అలానే ఉంది. యుక్త చేష్టస్సు కర్మసు, నా ప్రవర్తన ఒక జంతువులాగా ఉంది, పెట్టగానే తిన్నాను తలుచుకోకండి. కాబట్టి మై డెస్టినీ వుడ్ బి యానిమల్ కింగ్డమ్